హాయ్, గుడ్ మార్నింగ్. వాతావరణం చాలా కూల్గా ఉంది. పోలింగ్ డే, సో వాతావరణం అనుకూలిస్తుంది. లక్కీగా వర్షం పడకపోతే మాత్రం మంచి ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో అయితే వెదర్ చాలా కన్వీనియంట్గా ఉంది. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న మొత్తం 4 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రతిసారి తక్కువ పోలింగ్ నమోదవుతుంది. దీన్ని పెంచడానికి ఈసారి అధికారులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. నగరం నుంచి అంటే యాక్చువల్గా నగరంలోంచి చాలామంది తమ సొంత ఊళ్ళకి వెళ్ళిపోయడం వల్ల కొద్దిగా దాని ఇంపాక్ట్ కూడా పడే అవకాశం కనిపిస్తుంది. సొంత ఊళ్ళలో ఓట్లు వేసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు. సో అటు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్, తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, సొంత ఊళ్ళకు పెద్ద ఎత్తున పోవడం. హైదరాబాద్ కూడా ఇవాళ చాలా బోసిపోయినట్టు కనిపిస్తుంది. ఇవాళ కూడా చాలా ట్రాఫిక్ కూల్గా ఉంది. ఓకే, ఇది పక్కన పెడితే ఒక అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చల్లో ఉంది. నరేంద్ర మోదీ ఏం చేసినా లక్ష్యాన్ని పెట్టుకున్న 400 మార్క్ దాటుతారా, అబ్కి బార్ 400 పార్ అనేది దాటుతారా అనే దాని మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. నిన్న ఆర్టీవీలో రవిప్రకాష్ గారు ప్రశాంత్ కిషోర్తో సంభాషణ, ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇండి కూటమి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా బీజేపీ గెలుపును అడ్డుకోలేదు అని ఆయన చెప్తున్నారు. నేను కూడా కొంతమందితో మాట్లాడాను. రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అదే రకంగా మామిడి గిరిధర్ గారు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడాను. సీనియర్ జర్నలిస్టులతో కూడా కొంతమంది మాట్లాడాను. సో 400 అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లక్ష్యం అని చెప్తున్నారు ఎక్కువ మంది. ఎందుకు అంటే నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ పీక్ లెవెల్లో లాస్ట్ ఎలక్షన్స్లోనే సీట్స్ కొట్టింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి 80 సీట్లున్న అతిపెద్ద రాష్ట్రంలో 72 సీట్లు లాస్ట్ టైం వచ్చాయి. సో అంతకంటే పెరగడం అంటే ఇక 80/80 అనేది సాధ్యం కాదేమో అనుకుంటాను. ఎందుకంటే ఈస్ట్ యూపీలో కొన్ని ప్రాంతాలలో ముస్లిం ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంటుంది. ఈసారి మోదీ కాస్త గట్టిగానే ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడారు కాబట్టి అది యాంటీ అవుతుంది. అది ఇంకొన్ని నియోజకవర్గాలలో ఇంపాక్ట్ చూపించవచ్చు. తర్వాత ఇండి కూటమి వైపు ఒక పాజిటివ్ ఏంటంటే కాంగ్రెస్ చాలా వరకు తగ్గి సమాజ్వాదీతో సరెండర్ అయ్యి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. సో లాస్ట్ టైం ఒక కొంత మేరకు ప్రభావం చూపించగలిగే స్థాయిలో ఉన్న బీఎస్పీ ఈసారి చాలా వీక్ అయింది. కాబట్టి ఈసారి అక్కడ ఏంటంటే ఇండి కూటమి వర్సెస్ ఎన్డీఏ నడుస్తుంది. సో ఈ లెక్కన సీటు కొంత తగ్గే అవకాశం ఉంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇక ఉత్తరాది హిందీ బెల్ట్లో ఉన్న చాలా ప్రాంతాల్లో కూడా ఇదే. బీహార్లో కూడా అటు ఇటుగానే ఉంటుంది. ఈసారి ఆర్జేడీ అక్కడ మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నది. ఇక మిగిలింది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చిన నంబర్లు ఈసారి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక 350 సొంతంగా బీజేపీ దాటాలి మార్క్ అంటే సౌత్ ఇండియాలో పెరగాలి. సౌత్ ఇండియా అంటే ఓకే, సౌత్ ఇండియా గురించి మాట్లాడుకునే ముందు మహారాష్ట్ర అంటే దేశంలో ఎక్కువ స్థానాలున్న పార్లమెంట్ సీట్లున్న రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర 2వ ప్లేస్లో ఉంటుంది. మహారాష్ట్రలో ఈసారి భిన్నమైన వాతావరణం. లాస్ట్ టైం ఏంటంటే లాస్ట్ టైం జరిగిన దానికి ఈసారి చాలా తేడా ఉన్నది కనిపిస్తుంది. ప్రధానంగా శివసేన చీలిపోవడం, ఎన్సీపీ చీలిపోవడం, ఆ చీలిక వర్గాలు ఎన్డీఏలో కలగడం, ఆ చీలిక వర్గాలతోనే మెజారిటీ పార్టీ శ్రేణులు ఉండడం, ఉద్ధవ్ ఠాక్రే అండ్ శరద్ పవార్ చాలా వీక్ అవ్వడం, ఇట్లాంటి ప్రభావాల వల్ల మహారాష్ట్రలో కూడా మంచి నంబర్నే ఎన్డీఏ దక్కించుకునే అవకాశం ఉంది. కానీ బెంగాల్లో పరిస్థితి వేరు. సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మమతా బెనర్జీ బ్లాటెంట్గా ఆ వర్గాన్ని వైపు వెళ్ళిపోయింది. ఎట్లా ఉందంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి, బీజేపీకి ఏదైనా మెజారిటీ వచ్చే లోక్సభ సీట్ ఉంటే అక్కడ ప్రజలు గజగజ వణికే పరిస్థితి ఉంది. వాళ్ళని టార్గెట్గా చేసుకుని బహిరంగంగానే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు. బీజేపీ కోటేసిన వాళ్ళ సంగతి ఎలక్షన్స్ తర్వాత చెప్తామని. స్థానికంగా గవర్నమెంట్లో ఉండడం అనేది వారికి అడ్వాంటేజ్. సో అక్కడ బీజేపీ నంబర్ పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతం మంచి నంబరే ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మంచి పోటీ ఇచ్చింది బీజేపీ. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకటి, మమతా బెనర్జీ బ్లటెంట్గా వెళ్ళిపోతుంది. సెకండ్, ఇండి కూటమి కూడా అక్కడ మమతా బెనర్జీ వైపు స్టాండ్ తీసుకుంది. నిజానికి అక్కడ విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ది. మీతో పొత్తు అక్కర్లేదు పో అన్నా కూడా అక్కడ బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. తర్వాత చిరకాలం రాష్ట్రాన్ని పాలించిన వామపక్షాలు కూడా బీజేపీ వ్యతిరేకతతో మమతా బెనర్జీకి సరెండర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇక ఒడిశాలో ఎంపీ సీట్ల పరంగా ఇప్పుడు బీజేపీ పెద్ద స్థాయిలోనే ఉంది.
అక్కడ ఎట్లా వచ్చినా కూడా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే బీజేడీ చాలా ఇష్యూస్లో గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏలో లేకపోయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. ఇక సౌత్ ఇండియా విషయానికి వస్తే ఎక్కడన్నా పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు బీజేపీ ఏం చేసినా 350 సీట్లు రావాలంటే సౌత్ ఇండియాలో ఖచ్చితంగా ఒక 40 నుంచి 50 సీట్లు రావాలి. ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే తమిళనాడులో ఎంత అన్నామలై ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నా కూడా, ఒక ఊపు తీసుకొచ్చినా కూడా అది ఓట్ల పర్సెంటేజ్ పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప సీట్లు అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓట్ పర్సెంటేజ్ చాలా లెస్. ఆ లెస్ ఉన్నా కూడా అది టీడీపీకి ఎంతో కొంత పడిపోతుంది. కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి రావడం అనేది గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి బీజేపీ పోటీ చేస్తున్న 6 సీట్లలో 1-2 గెలిస్తే ఎక్కువ ఏపీ విషయానికి వస్తాయి. తెలంగాణలో మాత్రం దే ఆర్ ఎయిమింగ్ డబుల్ డిజిట్. బట్ నేను అనుకుంటాను 6-8 వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. నేను 6-9 అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి. గ్రౌండ్ రిపోర్టు ఇప్పుడు మాకు వస్తున్న, మా ఛానల్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే గ్రౌండ్ రిపోర్టు. ఇక తమిళనాడు, కేరళలో అసలు సాధ్యమే కాదు బీజేపీకి. ఓట్ పర్సెంటేజ్ పెరిగినా కూడా సీట్లు అయితే రావు. కర్ణాటకలో లాస్ట్ టైం 28 సీట్లకు గాను 25 సీట్లు గెలుచుకుంది. అంతకంటే ఎక్కువ రావడం ఇంపాసిబుల్. ఇంకా ఈసారి జేడీఎస్తో కలిసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. దానికి తోడు డీకే శివకుమార్ అద్భుతమైన చాణక్యం నడుపుతున్నాడు. 28 సీట్లలో సగమైన కొలగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. సో సమాజ్వాదీ ఓట్ బ్యాంకు బీజేపీకి కలిసి వచ్చినా కూడా గతంలో ఉన్న 25 సీట్లను కాపాడుకోవడమే కర్ణాటకలో ఎక్కువ. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సౌత్లో ఎంత ప్రయత్నం చేసినా సీట్ల నెంబర్ పెరగనప్పుడు, జాతీయ స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో నార్త్ ఇండియాలో పూర్తిగా ఆల్రెడీ ఎంత ఎగ్జాక్ట్ చేయాలో అంత ఎగ్జాక్ట్ చేసేసినప్పుడు 350 మార్కు ఎట్లా బీజేపీ సొంతంగా దాడుతుందని కొంత ఆల్మోస్ట్ అంటే 90% సాధ్యం కాదేమో నా అభిప్రాయం. నేను మాట్లాడిన వాళ్ళతో అది డిస్కస్ చేసిన తర్వాత. ఇక ఈశాన్య రాష్ట్రాల గురించి చెప్పుకోవాలి. మనం 7 సిస్టర్స్ అంటాం కదా, నార్త్ ఈస్ట్లో ఉన్న అస్సాం 7 రాష్ట్రాలు. అక్కడ కూడా మంచి నెంబరే ఉంది. కానీ ఈసారి అక్కడ మైనస్ అయ్యే స్కోప్. ఎందుకంటే బికాస్ ఆఫ్ మణిపూర్ ఏంటంటే లాస్ట్ టైం కుకీ వర్గానికి సంబంధించిన వాళ్ళు బీజేపీకి అండగా ఉన్నారు. బట్ ఈసారి ఆ గొడవలు వాటి వల్ల ఆ వర్గం దూరమైనట్టుగా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు దాని ఇంపాక్ట్ మిగిలిన ఈశాన్య రాష్ట్రాల మీద కనుక ఉంటే అక్కడ నంబర్ తగ్గుతుంది కానీ పెరగదు. సో ఈ లెక్కన ఆలోచిస్తే ఓవరాల్గా 350 మార్కు దాటడం అనేది కొద్ది కష్టమే. కాకపోతే అది తెలివిగా ఆ ప్రకటనతో ముందుకొచ్చింది. చెప్పలేదు అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు అబ్ కీ బార్ 400 పార్ అని, లేకపోతే బీజేపీ సొంతంగా 350 మార్క్ అని చెప్పకపోతే ఎవరు గెలుస్తారు అని ఒక మీమాంస ఉండేది. అలా కాకుండా బీజేపీ గెలుస్తుంది కానీ నంబర్ పెద్దగా పెట్టుకుంది అనేది ఒక ఇంప్రెషన్, ఒక మాహోల్ క్రియేట్ చేయడానికి మోదీ బహుశా ఆ ప్రకటనతో ముందుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి, మనకు వస్తున్న నివేదికలు, వివిధ ఛానళ్లలో వస్తున్న అనాలిసిస్లు, స్టడీ రిపోర్ట్లు, రాజకీయ విశ్లేషకులైన ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి వాళ్ళు చెప్పడం, పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడడం, ఇవన్నీ గ్రౌండ్ వాళ్ళకున్న ఫీడ్బ్యాక్, వాళ్ళకున్న అధ్యయనాలు ఇవన్నీ బేస్ చేసుకుంటే మాత్రం బీజేపీ 3వ అధికారంలోకి వచ్చినా, మోదీ 3వ ప్రధానమంత్రి అయినా 350 బీజేపీ సొంతంగా దాటడం, అబ్ కీ బార్ 400 పార్ అనేది కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అయితే ఓటర్ నాడి లాస్ట్ మినిట్లో కూడా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ మోదీ గనక తన చరిష్మానే ఫుల్గా వర్కౌట్ అవుతుంది, రామమందిరం లాంటి ప్రాణప్రతిష్ఠ లాంటి ఇన్సిడెంట్స్ ఉపయోగపడతాయి. అదే రకంగా దేశం అంతర్జాతీయ స్థాయిలో ప్రబలంగా ఉంది, బలంగా ఉంది అని చెప్పుకుంటున్నారు. అవి వర్కౌట్ అయితే ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో పని చూపించి దేశంలో గట్టి ప్రభుత్వం ఉండాలి, ఉంటేనే మనం ప్రపంచ దేశాలతో ధీటుగా ఉండగలం, ఆర్థిక వ్యవస్థ ప్రబలుతుంది అన్న ఆ మెసేజ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళితే మాత్రం అది సాధ్యం కావచ్చు. దుస్సాధ్యం అనుకున్న స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న స్టడీస్ కానీ, వివిధ విశ్లేషకులు చెబుతున్న కామెంట్స్ కానీ, రవిప్రకాష్ లాంటి వాళ్ళు చేస్తున్న విశ్లేషణలు కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం 350+ అనేది బీజేపీకి అసాధ్యమే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఎన్డీఏ 300 మార్కు మాత్రం దాటే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఇవాళ పోలింగ్ పూర్తయితే మొత్తం 381 సీట్లలో పోలింగ్ పూర్తయినట్టు. ఇక తర్వాత 3 చాలా తక్కువ, 2 విడతల్లో 57 సీట్లు, అదే రకంగా ఒక విడతలో 49 సీట్లే ఉన్నాయి. 163, 64 వరకు అనుకుంటా బహుశా. సో ఆల్మోస్ట్ ఇప్పటికే ఈవీఎంలలో దేశ ప్రజల తీర్పు నిశ్చితమైపోయింది. ఎందుకంటే 3 విడతల్లో 285 సీట్లు అయిపోయినాయి. ఇవాళ 4వ విడత 96 సీట్లు అవుతున్నాయి.
సో మొత్తం మీద 381 సీట్లు అయిపోతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటికి ఓటర్ తీర్పు, దేశ ప్రజల తీర్పు ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్తం అయిపోయింది. మనకు తెలియడానికి టైం పడుతుంది. June 4th రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే, నా అబ్జర్వేషన్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. కొంతమంది పిచ్చి పిచ్చిగా కామెంట్లు కూడా చేస్తున్నారు, బట్ నా గురించి తెలియదు వాళ్ళకి. ఎనీవే, అట్లాంటి వాటిని పట్టించుకుంటే అలాంటి వాళ్ళు పట్టించుకుంటాం ఉపయోగం లేదు కాబట్టి వదిలేస్తున్నాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.